అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడు కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా యుఎస్లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. అంతేకాదు పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. దీంతో వలసలను తగ్గించొచ్చని అధ్యక్షుడు భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికాతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను తిరిగి ఇండియాకు రప్పించేందుకు భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఐటీ మీద కూడా పడనుంది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా దేశానికే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక వృద్ధికి సాంకేతికత కీలకమని గుర్తు చేసింది. H-1B వీసాలపై వెళ్లే సిబ్బంది చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తుంటారంటున్నారు. అమెరికాలో వేతనాలు తగ్గించేందుకు కారణమవుతున్నారని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని నాస్కామ్ తెలిపింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా చర్యలు ఆ దేశాల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనను ఆయన కొట్టిపారేశారు. భారత ఐటీ పరిశ్రమ వృద్ధిపై ఎటువంటి అనుమానాలు లేవన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధికి భారత నిపుణులు అత్యంత కీలకమని తెలిపారు. అమెరికా పరిణామాల వల్ల భారత ఐటీ పరిశ్రమపై ఎటువంటి నీలి నీడలు కమ్ముకోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. H-1B వీసా హోల్డర్లు తమ పిల్లల పౌరసత్వ విషయంలో ఎదుర్కోబోయే సవాళ్ల విషయంలోనూ సానుభూతి వ్యక్తం చేశారు. మన కంపెనీలు అమెరికాలోని స్థానికుల నైపుణ్యం మెరుగుదల కోసం $1.1 మిలియన్ పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. ఈ పెట్టుబడులు 130కి పైగా యూనివర్సిటీలు, కళాశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. అందుకే H-1B వీసాల్లో 70% భారతీయులకే లభించడం మన నైపుణ్యాలకున్న గిరాకీని తెలియజేస్తోందన్నారు. భారీ ఏఐ ప్రాజెక్టు సాఫ్ట్ గేట్ కు ట్రంప్ 2.0 ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ, ఒరాకిల్ సంస్థల అధిపతులతో వైట్ హౌస్ లో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అమెరికాలో ఏఐను మరింత విస్తృతం చేయడానికి, 1,00,000 ఉద్యోగాలను సృష్టించడానికి, అన్నింటికంటే మించి చైనాకు మిన్నగా ఏఐ అభివృద్ధికి ట్రంప్ ఈ ప్రాజెక్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా $100 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నారు. వచ్చే 4 ఏళ్లలో మొత్తం మీద $500 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టాలన్నది ప్రణాళిక. మరోవైపు సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని అంచనా. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల తాజాగా వెల్లడించాయి. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోందని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.